ఈవిడ కూడా వెళ్ళారు. నెహ్రూ కూడా అప్పుడే జైపూర్ నుంచి తిరిగొచ్చారు. చాలా అలసటగా, నిరుత్సాహంతో ఉన్నారన్నమాట. ఈ మధ్య కాలంలో తీరిక లేకుండా పనిచేస్తున్నాను. ఆ పనులేమిటో నాకే తెలియట్లేదని నెహ్రూ కృష్ణజీతో అన్నప్పుడు, శరవేగంతో వ్యాపించిపోతున్న ఈ విచ్ఛిన్నకర శక్తులను ఏ విధంగా అరికట్టాలో చెప్పమని కృష్ణజీని కోరారన్నమాట. అసలు శరవేగంతో విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి ఇప్పుడు. వాటిని అరికట్టాలంటే మాకు సాధ్యం కావట్లేదు. అది ఎలాగా అని కృష్ణజీని కోరారన్నమాట. అప్పుడు ఆయన అంటున్నారు, సమైక్యత, సమ్మేళవింపు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ప్రారంభమవుతుందని కృష్ణజీ సమాధానం చెప్పారు. చూసారా? ఇది వ్యక్తిగత స్థాయిలోనే ప్రారంభమవుతుందన్నమాట. ఇది క్రమేపీ నిదానంగా జరిగే ప్రక్రియ. కానీ విచ్ఛిన్నత అతి వేగంతో వ్యాపించిపోతుంది అన్నారు నెహ్రూ. ఇది క్రమేపీ సాగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిందేంటంటే సమైక్యత కానీ, సమ్మేళింపు కానీ ఇదంతా జరగాలంటే అది నిదానంగా జరిగే ప్రక్రియ అది. కానీ ఈ విచ్ఛిన్నకర శక్తులు వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ విచ్ఛిన్నకర శక్తులు సమీకృత శక్తులను కబళించి హరించి వేయమని ఎలా చెప్పగలం అని ఆయన అడుగుతారన్నమాట. అలా జరగచ్చు అన్నారు కొడుకే. ఎందుకంటే ఆ తర్వాత వ్యక్తి తనను తాను ఎలా పునర్జీవం చేసుకోవాలి అనే చర్చ ఏదో జరిగింది అక్కడ. ఇక్కడ వ్యక్తి తనను తాను ఎలా పునరుజ్జీవింప చేసుకోవాలి. ఇది మీకు అర్థమైంది కదా? అంటే స్వీయాన్ని తనను తాను అవగాహన చేసుకోవడం ద్వారా పరస్పర బాంధవ్యంలోనే జరుగుతుంది. ఇక్కడ కృష్ణజీ చెప్పిన మాట. ఇది పరస్పర బాంధవ్యంలో తప్ప మనకి ఇక్కడ ఎక్కడ దీన్ని అవగాహన చేసుకునేటువంటిది జరగదు మనకి ఇంకా. ఈ స్వీయం తను తాను అవగాహన చేసుకోవాలంటే పరస్పర సంబంధ బాంధవ్యాలని జరుగుతుంది. అంటే ఏంటి? మనుషులతో, ఆ మనుషుల భావాలతో, అక్కడ ఉన్న మనకున్నటువంటి ఆ వస్తువులతో, వీటితో మన సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ఈ వీటితో గల మన సంబంధంలో మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండటంలో, ఇంకా చెట్లతో, నేలతో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో, మీ లోపల ఉన్న ప్రపంచంతో ఉన్న ఆ సంబంధాలతో, ఆ సంబంధ బాంధవ్యంతో, ఆ సంబంధ బాంధవ్యం ఒక అద్దం అన్నమాట. ఒక దర్పణంలా పనిచేయాలన్నమాట. సంబంధ బాంధవ్యాలే ఒక అద్దంలా మనం చూసుకోవటానికి పనిచేయాలన్నమాట. ఆ అద్దంలో అంటే ఆ నేను అంటే ఆ స్వీయం ఆవిష్కృతమవుతుందన్నమాట. ఎందుకంటే స్వీయ జ్ఞానం లేకుండా సవ్యమైన ఆ సత్ ఏదైతే అనుకుంటామో మనం, ఆ సత్ ఆలోచనలకు ఒక సవ్యమైనటువంటి సరైనటువంటి క్రియకు ఆస్కారం ఉండదు. ఇది మీకు అర్థమైందా? ఇది మనం సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టి పారిపోవాలనుకుంటాం, భరించలేకపోతాం అనుకుంటాం, ఓర్పు ఉండదు, శమం ఉండదు, దమం ఉండదు, మనకి ఏదో పెట్టుకుంటాం, ఆ స్వీయ జ్ఞానంతో పనిచేస్తాం. చూసారా? ఆ స్వీయం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు ఇక్కడ కూడా. ఆ స్వీయం ఆవిష్కృతం అవుతుంది కదా! ఎప్పుడైతే ఈ స్వీయ జ్ఞానం లేదో అప్పుడే సవ్యమైనటువంటి సత్త ఆలోచనకు, సవ్యమైనటువంటి ఒక సరైన క్రియకు ఆస్కారం ఉండదన్నమాట. చూసారా? అంటే మధ్యలో కల్పించుకుని నెహ్రూ ఇలా అంటారు. ఇది ఆరంభించడం ఎలాగా? ఇలా జరగాలంటే ఎలా చేయాలి మేము? సమాధానం. నీవు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఆరంభించండి. ఎక్కడున్నారు? ఆ మనసు ఎక్కడున్నారంటే ఆ మనసు ఎక్కడుందో దాని ఆలోచనలు ఎలా ఉన్నాయో